థింగ్ అండి, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఆపోజిట్ ఆఫ్ సక్సెస్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సక్సెస్. చాలామంది ఏమనుకుంటారంటే సక్సెస్కి ఇది వ్యతిరేకం అనుకుంటారు ఫెయిల్యూర్ అనేది, కానీ అది భాగం. ఒకవేళ పార్ట్గా తీసుకోకుండా ఉంటే ఫ్రస్ట్రేషన్, సాడ్నెస్, చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఒకసారి నా లైఫ్లో ఫుల్ ఆఫ్ ఫెయిల్యూర్స్. సో నేను 5th క్లాస్ ఇలానే స్టేజ్ ఎక్కినప్పుడు ఒకసారి మాట్లాడదామని అనుకుంటే టాపిక్ అయిన తర్వాత అందరూ నవ్వారు. అప్పుడు నాకు 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొకసారి ఎప్పుడు స్టేజ్ ఎక్కకూడదు, ఆరు ఇంకొకసారి ఎక్కితే ఎవరైతే నన్ను ఏడిపించారో, ఎవరైతే నన్ను తక్కువ అంచనా చేశారో వాళ్ళందరూ క్లాప్స్ కొట్టాలనుకున్నాను. ఐ చూస్ ద సెకండ్ వన్. నేను ఎప్పుడైతే తర్వాత ఎక్కానో సెకండ్ టైం కూడా ఫెయిల్ అయ్యా. బట్ మళ్ళీ ట్రై చేశా. 3rd టైం నుంచి 4th టైం నుంచి నేను ఎప్పుడైతే స్టేజ్ ఎక్కానో ప్రతిసారి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. సో మనకి ఎవ్రీ టైం ఫెయిల్ అయినప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. వెదర్ మనం కూర్చోటమా, లేదు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలా. ఫస్ట్ థింగ్ అండి, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఆపోజిట్ ఆఫ్ సక్సెస్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సక్సెస్. చాలామంది ఏమనుకుంటారంటే సక్సెస్కి ఇది వ్యతిరేకం అనుకుంటారు ఫెయిల్యూర్ అనేది, కానీ అది భాగం. ఒకవేళ పార్ట్గా తీసుకోకుండా ఉంటే ఫ్రస్ట్రేషన్, సాడ్నెస్, చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఒకసారి నా లైఫ్లో ఫుల్ ఆఫ్ ఫెయిల్యూర్స్. సో నేను 5th క్లాస్ ఇలానే స్టేజ్ ఎక్కినప్పుడు ఒకసారి మాట్లాడదామని అనుకుంటే టాపిక్ అయిన తర్వాత అందరూ నవ్వారు. అప్పుడు నాకు 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొకసారి ఎప్పుడు స్టేజ్ ఎక్కకూడదు, ఆరు ఇంకొకసారి ఎక్కితే ఎవరైతే నన్ను ఏడిపించారో, ఎవరైతే నన్ను తక్కువ అంచనా చేశారో వాళ్ళందరూ క్లాప్స్ కొట్టాలనుకున్నాను. ఐ చూస్ ద సెకండ్ వన్. నేను ఎప్పుడైతే తర్వాత ఎక్కానో సెకండ్ టైం కూడా ఫెయిల్ అయ్యా. బట్ మళ్ళీ ట్రై చేశా. 3rd టైం నుంచి 4th టైం నుంచి నేను ఎప్పుడైతే స్టేజ్ ఎక్కానో ప్రతిసారి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. సో మనకి ఎవ్రీ టైం ఫెయిల్ అయినప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. వెదర్ మనం కూర్చోటమా, లేదు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలా. అలాగా నేను ఇంటర్లో ఇంజనీరింగ్లో 40 సబ్జెక్ట్స్లో 8 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యా. తర్వాత బై ఎండ్ ఆఫ్ 4th ఇయర్ నేను క్లాస్ ఫస్ట్ అనమాట. సో 3 to 4 ఇయర్స్లో ఇంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. దెన్ అగైన్ ఇన్ఫోసిస్లో జాయిన్ అయ్యా. ఇన్ఫోసిస్లో జాయిన్ అవుతే అక్కడ నేను సరిగ్గా పర్ఫామ్ చేయలే, ఎందుకంటే నేను యూఎస్ వెళ్ళిపోతామని అనుకున్నాను. సరిగ్గా వాళ్ళు ఎగ్జామ్స్ పట్టించుకోలేదు. అదంతా అవుతుంది బాబు, నువ్వు వెళ్ళిపో అన్నారు, వెళ్ళిపోయాను. తర్వాత వేరే కంపెనీలో జాయిన్ అయ్యాను. 6.5 ఇయర్స్ నేను అదే కంపెనీలో పనిచేస్తున్నా. ఇది ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఒక నార్మల్ ఎంప్లాయీగా స్టార్ట్ అయిన నేను సినిటీ అనే కంపెనీలో ఎంప్లాయీ తర్వాత నేను 5 కంట్రీస్ ట్రావెల్ చేశా. కోవిడ్ అవ్వకపోతే ఇంకా ఎక్కువ కంట్రీస్ ట్రావెల్ చేసేవాడిని. బిజినెస్ని డీల్ చేశా, పెద్ద పెద్ద క్లయింట్స్తో కూర్చున్నా, మల్టీమిలియన్ ప్రాజెక్ట్స్ని డీల్ చేశా. అంటే ఒకప్పుడు బీటెక్లో 8 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన ఒక అబ్బాయి ఒక CEO, వైస్ ప్రెసిడెంట్స్, డైరెక్టర్స్తో కూర్చొని మాట్లాడగలిగి క్లయింట్స్తో ఇన్వాల్వ్ అవ్వగలిగే స్థాయికి వచ్చాడంటే అదేదో నీ టాలెంట్ అని చెప్పట్లా. బట్ నువ్వు ఫెయిల్యూర్స్ని ఎలా హ్యాండిల్ చేస్తావు, ఫెయిల్యూర్స్ని ఎలా చూస్తావు, నీ పర్స్పెక్టివ్ ఎలా మార్చుకుంటావు అనేది. అయితే నా ఉద్దేశం అదే. సో ఓకే, నా ఇంట్రడక్షన్ ఏంటంటే నా పేరు శ్రవణ్ వారణాసి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు బ్రెయిన్ మీద చాలా ఇంట్రెస్ట్. బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుంది, మన బ్రెయిన్లో హార్మోన్స్ ఎలా రిలీజ్ అవుతాయి, ఒక భయం వేసినప్పుడు ఎలా మన బ్రెయిన్ ట్యాకిల్ చేస్తుంది అనే వాటన్నిటి మీద నేను రీసెర్చ్ చేశాను అనమాట. సో చేస్తున్న ప్రాసెస్లో నేను కొంతమంది గొప్ప వాళ్ళ చరిత్రల గురించి చదువుతుంటే మన లైఫ్లో ఎవరి గురించి మీరు చదివినా, ఇందాక మన స్వామి వివేకానంద గారి గురించి తెలుసుకున్నాం, అబ్దుల్ కలాం గారి గురించి అందరికీ తెలుసు. కానీ ఒక క్వశ్చన్ అడుగుతాను, అబ్దుల్ కలాం గారు ఎన్నో లక్షల మందిని, ఎన్నో కోట్ల మందిని ఇన్స్పైర్ చేశారు కదా, అబ్దుల్ కలాం గారిని ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఒకే ఒక్క పర్సన్ ఉన్నారు, ఆ వ్యక్తి పేరు తెలుసా? శివసుబ్రహ్మణ్యం అయ్యర్. ఒకే, చూడండి, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. శివసుబ్రహ్మణ్యం అయ్యర్ ఎవరంటే ఒక చిన్నప్పుడు అబ్దుల్ కలాం గారికి స్కూల్ టీచర్ అనమాట. ఒకసారి ఈయన శివసుబ్రహ్మణ్యం అయ్యర్ గారు క్లాస్ బ్లాక్ బోర్డు మీద ఒక చాక్ పీస్తో పక్షి ఎలా ఎగురుతుంది, పక్షి ఎలా డైరెక్షన్ తిప్పుకుంటుంది, ఎలా తింటుంది, తాగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అర్థమైందా అంటే అబ్దుల్ కలాం గారు అంటారు, సార్ నాకు అర్థం కాలేదు, మీరు మళ్ళీ చెప్తారా అంటే కాసేపు ఆగి ఏం చేస్తారంటే సాయంత్రం ఒడ్డు దగ్గరికి రా అంటారు. సరే, సాయంత్రం ఒడ్డు దగ్గరికి తీసుకెళ్తారు. అయితే చిన్న పిల్లలు అందరూ ఉంటారు, అప్పుడు చెప్తారనమాట, చూడు పక్షి ఎలా ఎగురుతుందో, ఎలా తోకతో డైరెక్షన్ తిప్పుకుంటుందో, ఎలా కూర్చుంటుందో, ఎలా తాగుతుందో అని చెప్పి మొత్తం చెప్తూ ఉంటారు అనమాట. చిన్నపిల్లడి ఇలా చూస్తూ ఉంటారు అబ్దుల్ కలాం గారు. అయితే ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి సార్ తర్వాత రోజు పొద్దున్నే వచ్చేసి శివసుబ్రహ్మణ్యం అయ్యర్ గారి దగ్గరికి వస్తారు.
సార్ నిన్న పక్షి గురించి చాలా బాగా చెప్పారు. నేను ఫ్లైట్స్ గురించి కూడా విన్నాను. కొంచెం నేను గాల్లో అలాంటివి ఎగిరే వాటిని తయారు చేయాలనుకుంటున్నాను, కొంచెం మీరు సజెస్ట్ చేస్తారంటే, అరే నీకు పక్షి గురించే సరిగ్గా అర్థం కాలేదు, ఇప్పుడు ఫ్లైట్స్ గురించి అవసరమా అని చెప్పి ఆయన అనలా. ఆయన ఏమన్నారంటే, ఇలా చదువుకోవాలి, నువ్వు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ ఉంటుంది, నువ్వు కష్టపడి చదివితే గొప్పవాడు అవుతావు అంటే ఒక్క లైన్ ఎలా మారుస్తుందో అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే అది విన్న వ్యక్తి ఎలా కష్టపడ్డాడు అంటే, పొద్దున్నే 4:30కు లేచి శివసుబ్రహ్మణ్యం అయ్యర్ క్లాస్కి వెళ్ళి, దాని తర్వాత అరబిక్ స్కూల్కి వెళ్ళి ఖురాన్ నేర్చుకొని, దాని తర్వాత సైకిల్ తొక్కుంటూ రామేశ్వరం స్టేషన్లో ఆగకుండా వెళ్ళిపోతున్న ట్రైన్లో నుంచి విసిరేయబడ్డ పేపర్లని అలా విసిరేస్తే కొన్నిసార్లు కట్టలు తెగిపోయి కింద పేపర్లు పడితే వాటన్నిటిని ఏరుకొని మళ్ళీ కట్టకట్టుకొని సైకిల్ మీద పెట్టుకొని ఊరంతా తిరుగుతూ పేపర్లు వేస్తూ, తర్వాత స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి చదువుకొని మళ్ళీ వెళ్ళి ఎవరి దగ్గర అయితే పేపర్లు వేసానో వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకొని మళ్ళీ రాత్రిపూట వచ్చి చిన్న బుడ్డి దీపంలో చదువుకొని మంచి ఇన్స్టిట్యూషన్లో సీట్ వస్తే చదువుకోవడానికి డబ్బులు లేకపోతే వాళ్ళ అక్కగారు గాజులు తాకట్టు పెడితే చదువుకొని అబ్దుల్ కలాం గారు ఈ స్థాయికి వచ్చారు. ఒక్కసారి ఆలోచించుకోండి, ఏ గొప్ప వ్యక్తి అయినా సరే ఆయనకి ఫైటర్ పైలట్ అవ్వాలని ఉండేది. ఫైటర్ పైలట్ అవ్వాల్సి వస్తే 9th పొజిషన్ వస్తే DRDO వస్తుంది. అట్రా ఫ్రస్ట్రేషన్తో రిషికేశ్లో ఉంటారు, ఫుల్ ఫ్రస్ట్రేషన్. వెళ్తారు, ఒక స్వామి దగ్గరికి వెళ్తారు, స్వామి శివానంద. ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తారనమాట. స్వామి శివానంద్ గారు చూసి అబ్దుల్ కలాం గారిని చూసి, ఎందుకో కొంచెం డల్గా ఉన్నావు, ఏమైంది అని అంటే, సార్ నేను ఫైటర్ పైలట్ అవుదాం స్వామీజీ, నేను ఫైటర్ పైలట్ అవుదాం అనుకున్నాను, కానీ నాకు 9th ర్యాంక్ వచ్చింది, నాకు DRDO, నాకు అది చేయటం ఇష్టం, ఇది చేయటం ఇష్టం లేదంటే, ఆయన సింపుల్గా ఆయన చెప్పిన దాన్ని సింప్లిఫైడ్ చేసి చెప్తాను. నీకు కావాలనుకున్నదే నువ్వు రావాలని ఎందుకు అనుకుంటున్నావు? వచ్చిన దాంతో తృప్తి చెంది ఎంతో కష్టపడి నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు కదా. ఏమో నీకు దేవుడు ఏ ప్లాన్ వేసాడో, నువ్వు దాన్ని అలవాటు చేసుకో అని చెప్పంటే, ఎంతో కష్టపడి మళ్ళీ DRDO నుంచి తర్వాత మనకందరికీ తెలిసిందే ప్రెసిడెంట్ అయ్యారు. ఆయనకి ఇంకోసారి కూడా ప్రెసిడెంట్ పొజిషన్ వస్తే వదులుకొని, ఏ శివసుబ్రహ్మణ్యం అయ్యర్ చెప్తే అబ్దుల్ కలాం నిర్మింపబడ్డాడో అటువంటి అబ్దుల్ కలాం నిర్మింపాలి అని చెప్పి ఆయన శివసుబ్రహ్మణ్యం అయ్యర్ అవుతానని చెప్పి ఎన్నో కాలేజెస్కి, స్కూల్స్కి, యూనివర్సిటీస్కి తిరిగి ఎంతోమందిని ఇన్స్పైర్ చేసిన అద్భుతమైన వ్యక్తి. ఒక్కసారి ఆయన రిజెక్షన్స్ ఫేస్ చేశారు. అబ్రహాం లింకన్ గారు లైఫ్లో ఒక సంఘటన చెప్తాను. అబ్రహాం లింకన్ గారు 1861లో ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అవుతారు. ప్రెసిడెంట్ అయిన తర్వాత అంటే ఇండస్ట్రియలిస్ట్స్ని, తర్వాత బిజినెస్ మ్యాన్ని పిలిచి మన కంట్రీని ఎలా డెవలప్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటే అందులో నుంచి ఒక వ్యక్తి లేచి కాలు షూ తీసి సాక్స్ని ఇలా పట్టుకొని, లేస్ని ఇలా పట్టుకొని, ఏ లింకన్, నువ్వు అదృష్టవశాత్తు ప్రెసిడెంట్ అయ్యావు. మీ నాన్న మా అందరికీ బూట్లు కుట్టేవాడు, నాకే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బూట్లు కుట్టేవాడు, నువ్వు అదృష్టవశాత్తు ప్రెసిడెంట్ అవుతే నువ్వు మాకు చెప్తున్నావా, కూర్చో అంటే ఒక్కసారి షాక్ అయిపోతారనమాట అబ్రహాం లింకన్ గారు. ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాదు. అప్పుడు ఏమంటారో తెలుసా? అవును నిజమే, మా నాన్నగారు మీకే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బూట్లు కుట్టారు. ఆయన పనిని దైవంగా భావించేవాళ్ళు, అందుకని ఆయన ఎప్పుడు 1 ఇంచు ఎక్కువ 1 ఇంచు తక్కువగా ఎప్పుడు కుట్టలేదు. ఒకవేళ ఆ కుట్టిన దాంట్లో ఏమైనా తేడా ఉంటే నాకు చెప్పండి, నేను వచ్చి మీ బూట్లను సరిచేస్తా. అటువంటి గొప్ప వ్యక్తిని ఈ సమయంలో గుర్తు చేసినందుకు ధన్యవాదాలు అని చెప్పి పొంగిపోతాడు. ఏ గొప్ప వ్యక్తి అయినా అబ్రహాం లింకన్ గారి జీవిత చరిత్ర చదవండి, మొత్తం ఫెయిల్యూర్సే. ఆయన బిజినెస్ పెడతారు, ఫెయిల్, జాబ్లో ఫెయిల్, చిన్నప్పుడే తల్లి చనిపోతారు, అక్క చనిపోతారు, తనకి ప్రేమించిన వ్యక్తి చనిపోతారు, 6 నెలలు మంచం మీద బ్రేక్ డౌన్ అయిపోతారు, నర్వస్ అంతా బ్రేక్ డౌన్ అయిపోతుంది. తర్వాత వైస్ ప్రెసిడెంట్గా చేస్తే 100 ఓట్లతో ఓడిపోతారు. అసలు ఫుల్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఒక్కసారి ఆఫ్టర్ ఆల్ ఒక 10th ఎగ్జామ్ ఫెయిల్ అయిందనో, ఒక ఇంటర్ ఎగ్జామ్ ఫెయిల్ అయిందనో, లేకపోతే మనకు ఒక కాలేజీలో సీట్ రాలేదనో, ఏదో ఒక అమ్మాయి రిజెక్ట్ చేసిందనో సూసైడ్ చేసుకుంటే ఇటువంటి గొప్ప దేహం ఇచ్చిన మన తల్లిదండ్రులకి మనం మోసం చేస్తున్నట్టు. ఓకే, సో ఐ విల్ కంక్లూడ్ దిస్. ఒక్కసారి ఎవరైతే లైఫ్లో చిన్న వాటికి సూసైడ్ చేసుకుందాం అనుకుంటారో, లేకపోతే నా వల్ల కాదు, నేను వెనకడుగు వేస్తాను అనుకున్న వాళ్ళందరికీ నేను ఒక శ్రీశ్రీ గారు చెప్పిన ఒక కవిత చెప్తా. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేకాని అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడు ఒకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి పడుతుంటే
తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగలిగే సత్తా అనేది. అలాంటిది ఇప్పుడు వచ్చిన ఈ పాటి కష్టానికే తలంచేసేలా సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపోవడానికి వీలేదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని కసిగసిగా ప్రవహిస్తుందే, నీలో నెత్తురు సహా ఏది ఆగిపోవడానికి వీలేదు. లే, బయలుదేరు, నీ మానసిక బాధల సంఖ్యలను తెంచుకో, పడ్డ చోట నుంచే పరుగు మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను ఛేదరించుకోకముందే బద్ధకాన్ని వదిలేయి. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేకముందే వెలుగులోకి వచ్చాయి. మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలవని గుర్తు చేసుకో. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ తక్కువ వాళ్ళు కాదు. వీళ్ళని ఒక్కసారి ఇక్కడ కనబడుతున్నారు కదా, అడగండి. ఒక్క ఫెయిల్యూర్ కాకుండా మీరు ఈ స్టేజ్ ఎక్కారా, ఇక్కడి వరకు వచ్చారా అని చెప్పి ఒకసారి అడగండి. ప్రతి ఒక్కరూ ఫెయిల్యూర్ అయ్యారు.